చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ వికృత ప్రయోగాలతో విద్యా ప్రమాణాలు దారుణంగా పతనమయ్యాయి. దీనికి తోడు పరీక్షల వ్యవస్థను కూటమి సర్కార్ అపహాస్యం చేస్తోంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో కూటమి సర్కార్ తప్పటడుగులు వేసింది. ప్రశ్నలను బ్లూ ప్రింట్ ప్రకారం కాకుండా తప్పుల తడకగా బయట సిలబస్ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గురువారం ముగిసిన చివరి పరీక్ష ఇంగ్లీష్ పేపర్లో ప్రశ్నలు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు ఏకంగా 15 మార్కులు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మార్చి 25న జరిగిన ఫిజికల్ సైన్స్ పేపర్లోనూ తప్పు ప్రశ్నలు ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆయా మార్కులు కోల్పోతున్నారు. దీనిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి బోధనేతర పనులను అప్పగించిన విద్యాశాఖ గత ఏడాది డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు 10th పరీక్షల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నావళి, జవాబులను రూపొందించి వాటిని బట్టి పట్టించింది. కానీ యాక్షన్ ప్లాన్ కంటెంట్కు భిన్నంగా ప్రశ్నపత్రం ఇచ్చి విద్యార్థులను బలి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. పేపర్ సెట్టింగ్లో 100 మార్కుల ప్రశ్నపత్రంలో ప్రశ్నల సరళి 35% మార్కులకు సులభంగా ప్రతి విద్యార్థి రాసేలా, మరో 15% కష్టతరంగా, మిగిలిన 50% మధ్యస్థంగా ఉండేలా నిపుణులు చర్యలు తీసుకుంటారు. కానీ ఈ ఏడాది ఎవరికీ అర్థం కాని రీతిలో కనీస ప్రమాణాలు పాటించకుండా పరీక్ష పేపర్లు నిర్లక్ష్యంగా రూపొందించారని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. 10th పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలను పరిశీలించిన ఉపాధ్యాయులు ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్ పేపర్లు బ్లూ ప్రింట్కు భిన్నంగా ఉన్నట్టు గుర్తించారు. విద్యార్థులకు బోధించని సిలబస్లో లేని ప్రశ్నలను ఇవ్వడంతో 15 మార్కులు కోల్పోతున్నారు.